ఓం శ్రీ మాత్రే నమః. మే నెల ముగిసేలోపు వృశ్చిక రాశి వారి కష్టాలకు ముగింపు. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. మీకు భారీ శుభవార్త రాబోతోంది. ఈ 4 మార్పులను తప్పకుండా చూస్తారు. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండిపోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీరు తీసుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగితే విజయాలు సాధ్యం అవుతాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో తోటివారి నుండి సహాయం మీకు లభిస్తుంది. శివారాధన మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో పురోగతి, గౌరవం లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులపైన విజయం సాధిస్తారు. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో నియంత్రణ అనేది చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారం అయితే మీకు పూర్తిగా ఈ సమయంలో ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే మే మాసం పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం ఉద్యోగస్తులకు మరుపురాని విజయాలను ఇస్తుంది. ఈ నెల ప్రథమార్థం కర్మాధిపతి వృత్తికారకుడు సూర్యుడు 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉండడం మరియు మే 11 లగ్నాధిపతి కుజుడు కూడా 6వ ఇంట స్వక్షేత్రం పొందడం ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. మీరు ఆఫీసులో ఏం చెబితే అది శాసనంగా మారుతుంది. మీపైన గిట్టని వారు చేసే కుట్రల వారికి ఎదురు తిరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి లేదా గవర్నమెంట్ జాబ్ ఆశించే వారికి కూడా ప్రమోషన్ల విషయంలో ఎవరైనా సరే అడ్డు తగిలినా కూడా వాటిని అధిగమిస్తారు. మరి మీరు విజయం సాధిస్తారు. మే 15 తర్వాత సూర్యుడు 7వ ఇంట సంచరించడం వలన మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారస్తులకి సమయం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. లాభాధిపతి బుధుడు, కర్మాధిపతి సూర్యుడు మే 15 తర్వాత 7వ ఇంట వ్యాపార స్థానంలో కలవడం వలన కొత్త క్లయింట్లు, ప్రభుత్వం లేదా పెద్ద కంపెనీ కాంట్రాక్టులు కూడా మీకు లభిస్తాయి. వృత్తిపరమైన నెట్వర్క్ భారీగా విస్తరిస్తుంది. కానీ 7వ ఇంట క్రూర గ్రహమైనటువంటి సూర్యుని ప్రభావం కారణంగా వ్యాపార భాగస్వాములతో తీవ్రమైనటువంటి అహంకార పోరు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. లాభాల పంపకంలో లేదా అధికారుల విషయంలో ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉంటారు. పారదర్శకత లేకపోతే వ్యాపార సంబంధాలు అనేవి పూర్తిగా దెబ్బతింటాయి. మే 14 తర్వాత సప్తమాధిపతి శుక్రుడు 7వ ఇంట 8వ ఇంట ఉండడం చేత భాగస్వాములతో కాస్త జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక పరంగా సమయం ఆకస్మిక పరిణామాలతో నిండి ఉంటుంది. ధనాధిపతి అయిన గురు భగవానుడు అష్టమ స్థానంలో 8వ ఇంట్లో ఉన్నాడు. దీనికి తోడు మే 14న వ్యయ మరియు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అష్టమంలోకి వస్తాడు. ఈ అష్టమ స్థాన గ్రహ సమ్మేళనం వలన ఇతరుల భాగస్వామి పిత్రార్జితం డబ్బు కూడా మీకు కలిసి వస్తుంది. అంతకుముందు నిలిచిపోయినటువంటి ఇన్సూరెన్స్ లేదా పిఎఫ్ డబ్బు చేతికి అందుతాయి. 6వ ఇంట బలమైన కుజుని కారణంగా మీ మీద ఉన్నటువంటి బ్యాంక్ రుణాలు లేదా పాత అప్పులు తీర్చడానికి కావలసినటువంటి ద్రవ్య సహాయం మీకు అందుతుంది. అయితే షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ వంటి ఊహాజనిత పెట్టుబడులకు ఈ సమయం ఏమాత్రము కూడా అనుకూలం లేదు. భారీగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా మీకు డబల్ ఎనర్జీ వచ్చేటటువంటి నెల ఇది. మీ లగ్నాధిపతి కుజుడు మే 11 రోగ శత్రు స్థానమైనటువంటి 6వ ఇంట స్వక్షేత్రం పొందడం వలన మీలో అద్భుతమైనటువంటి ప్రాణశక్తి, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతాయి. పాత జబ్బులు లేదా దీర్ఘకాలిక నొప్పులు దానంతర అవే నయమవుతాయి. శారీరక శ్రమ చేయడానికి ఎంతో ఉత్సాహపడతారు. అయితే 8వ ఇంట గురు శుక్రుల ప్రభావం కారణంగా మరియు 7వ ఇంట
సూర్యుని వలన శరీరంలో విపరీతమైన వేడి, మూత్రపిండాలు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే స్వల్ప అవకాశాలు అయితే ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం మీకైతే ఈ సమయంలో చాలా మంచిదిగా చెప్పవచ్చు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని, అందుచేత వీరి దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున వీరు ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కూడా కలవారుగా ఉంటారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరేసాటి సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట కూడా రాణిస్తారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులు అని చెప్పవచ్చు. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం తగ్గిపోతుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారి స్వార్థం పరులు కారు. పరోపకారం చేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బతీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు కనక విషయ రాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఇంద్రనీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.